Mouse. Mouse. D A D dad. S A I T shed. N O no. ఏమడిగాడు అబ్బాయి? Tim said, Tim said, Can I have a rabbit? mouse? Mouse. Dad said, Dad said no. No. కింది చదువు. ఇదా ఇక్కడ ఇది చదివేసి. పక్కది ఇది గట్టిగా చెప్పు నాన్న. పక్కంది ఇది హాయ్ హలో వెల్కమ్ టు హేమ తెలుగు బ్లాగర్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఐ హోప్ మీరందరూ కూడా బాగున్నారని అనుకుంటున్నాను. సో ఈరోజు వచ్చేసి బ్రేక్ఫాస్ట్ బీరకాయ కర్రీ అండ్ చపాతీ అయితే ప్రిపేర్ చేశాను. ఆల్రెడీ పిల్లలకైతే తినిపించేసాను. ఇంకా నెక్స్ట్ వచ్చేసి అత్తయ్య మామయ్యకి ప్లేట్లో పెట్టేశాను. సో ఇంకా మేము కూడా బ్రేక్ఫాస్ట్ చేసేసి బయటికి వెళ్ళాలి. అంటే కొన్ని ఇంట్లోకి కావాల్సినవి తీసుకొని రావాల్సినవి ఉన్నాయి. సో అందుకోసం బయటికి వెళ్ళాలన్నమాట. హాయ్ హలో వెల్కమ్ టు హేమ తెలుగు బ్లాగర్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఐ హోప్ మీరందరూ కూడా బాగున్నారని అనుకుంటున్నాను. సో ఇప్పుడైతే మేము డిమార్ట్కి వెళ్తున్నాము. మార్నింగ్ నుంచి అనుకుంటున్నాం, బట్ అస్సలు కుదరలేదు. ఇప్పుడు లంచ్ చేసేసి మంచి ఎండ టైంలో డిమార్ట్కి అయితే వెళ్తున్నాము. పిల్లలు అయితే ఆల్రెడీ పడుకునేసారు. ఇంట్లో అత్తయ్య మామయ్య వాళ్ళు ఉన్నారు కాబట్టి ఇంకా వాళ్ళకి చెప్పేసి వచ్చామన్నమాట. అండ్ ఇంకా ఇంట్లో గ్రాసరీస్ అవన్నీ అయిపోయాయి. ఇంకా వాటి కోసం వచ్చాను. అండ్ ఇంకోటి ఏంటంటే మేము కొంచెం ట్రిప్కి కూడా వెళ్తున్నాము. ఫర్దర్ బ్లాగ్స్లో ఎక్కడికి వెళ్తున్నాము ఏంటి అనేది నేను షేర్ చేసుకుంటాను. సో ఆ ట్రిప్కి కావాల్సినవి కూడా కొన్ని ఉన్నాయి. ఇంకా అవన్నీ తీసుకోవాలన్నమాట. కొంచెం టైం పట్టేటట్టే ఉంది. సో ఈరోజు అయితే ఇంకా మా హస్బెండ్కి ఆఫీస్ ఉంది, బట్ ఏంటంటే కొంచెం టైం తీసుకొని వచ్చాము. ఎందుకంటే ఇంకా టైం లేదు మాకు కూడా. జస్ట్ ఒక 2 డేస్ ఉంది అంతే టైము ట్రిప్కి వెళ్ళడానికి. ఇంక ఈ 2 డేస్లో అన్నీ చూసేసుకోవాలి. ఇంకా షాపింగ్ అదంతా కూడా చేయాలి. ఫస్ట్ ఈ గ్రాసరీస్ ఇవన్నీ అయిపోతే ఇంకా రిమైనింగ్ వర్క్స్ మళ్ళీ చేసుకోవచ్చు అన్నట్టు ఫస్ట్ డిమార్ట్కి అయితే వచ్చేసాము. ఆల్మోస్ట్ రీచ్ అయ్యాము. సో బ్లాగ్ అయితే కంటిన్యూ చేయండి. ఈరోజు పయోధ లేవగానే బుక్స్ ఇవ్వమ్మా చదువుకుంటాను అన్నాడు. అంటే నార్మల్గా తనకి ఎప్పుడు గుర్తొస్తే అప్పుడు అడుగుతాడు పయోధు. అది మార్నింగ్ కానీ ఈవినింగ్ కానీ లేకపోతే ఆఫ్టర్నూన్ కానీ తను చదవాలి అనుకున్నప్పుడు కంపల్సరీగా నన్ను అయితే అడుగుతాడు. లేదు నేను చదువు అని చెప్తే ఇప్పుడు చదువుకోనమ్మా మళ్ళీ చదువుకుంటాను అలా కూడా ఏమన్నాడు. చదువుకో అంటే చదువుకుంటాడు, ఆడుకో అంటే ఆడుకుంటాడు. నిజంగా పయోధుకి చాలా ఇంట్రెస్ట్ అండ్ కొత్తగా ఏదైనా నేర్చుకోవాలి అనేది ఉందన్నమాట. అంటే ఓపిక్గా తను చదవగలుగుతాడు అండ్ ఏం చెప్తున్నారో అది వింటాడనమాట తను. ఆ ఇంట్రెస్ట్ చాలా బాగుంది. సో అందుకే ఈరోజు అంటే ఆ బుక్ కూడా కొత్తగా వచ్చింది, ఆన్లైన్లో బుక్ చేశాను. అంటే ఈ ఫార్మేషన్ అనమాట, సెంటెన్స్ ఫార్మేషన్ బుక్స్. సో 2 డేస్ అయింది వచ్చి. ఆ కొత్త బుక్ నేర్చుకోవాలని ఇంట్రెస్ట్ ఏంటో తెలియదు. సో అందుకే మార్నింగే అడిగాడనమాట. అందుకే నేను కూడా కూర్చొని ఓపిక్గా తనకు చెప్తాను. అంటే ఇలా పలకాలి, ఇలా చెప్పాలి అన్నట్టు. సో అది బాగా క్యాచ్ చేస్తాడు పయోధు. అచ్యుతాకు కూడా నేను బుక్ చేశాను ఫ్లిప్కార్ట్లో. బట్ ఏంటంటే ఒక 1-2 డేస్ లేట్గా వచ్చాయన్నమాట అచ్యుతాకి. అచ్యుతాకి వచ్చేసి ఈ నెంబర్స్, ఆల్ఫాబెట్స్, ఈ రైటింగ్ ప్రాక్టీస్ చేసే బుక్స్ ఉంటాయి కదా, సో అవి బుక్ చేశాను. సో అవి కూడా వచ్చాయి. అందుకే అచ్యుతాకు కూడా ఇచ్చానమాట ప్రాక్టీస్ చేసుకోవడానికి. సో అచ్యుత ఏంటంటే అంత తొందరగా ఏది రాయదు. తను ప్రాక్టీస్ చేయమన్నా చేయదనమాట. తను కాళ్ళు నొస్తుంది, తలనొస్తుంది, ఇలా ఏవో ఒక సాకులు చెప్తుంది. సో అందుకని ఇంకా తనకు కూడా అవి ప్రాక్టీస్ చేపిద్దాము, నెంబర్స్, ఆల్ఫాబెట్స్ అని చెప్పి బుక్ చేశాను అనమాట. సో ఇద్దరు మార్నింగ్ టైం ఒక 1/2 అవర్ అలా మంచిగా ప్రాక్టీస్ చేశారు. అండ్ నేను కూడా కూర్చొని ఓపిక్గా చెప్తాను వాళ్ళకి. సో అది కంప్లీట్ అయిన తర్వాతనే నేను బ్రేక్ఫాస్ట్ అన్నది ప్రిపేర్ చేశాను. అండ్ ఇక్కడ వచ్చేసి ఇంకా నేను మొత్తం గ్రాసరీస్ అన్నీ తీసేసుకున్నాను. నేను ముందే ఏదైనా గ్రాసరీస్కి వెళ్ళి తీసుకొని రావాలి అనుకున్నప్పుడు
ఒక లిస్ట్ అంతా ప్రిపేర్ చేసుకుంటాను ఇంటి దగ్గరే. సో దానివల్ల చాలా ఈజీ అవుతుంది. మనం వెళ్ళిన వెంటనే మనకు కావాల్సినటువన్నీ ఆ లిస్ట్లో చూసేసి తీసేసుకోవచ్చు. బట్ ఏంటంటే అలా కాకుండా జస్ట్ ఏవి రాయకుండా వెళ్తే కన్ఫ్యూజ్ అయిపోతానన్నమాట నేను. అండ్ గుర్తుండదు, ఒకటి తీసుకొని వచ్చి ఒకటి తీసుకొని రాను. అందువల్ల నేను ముందే అన్నీ రాసి పెట్టుకుంటాను. అండ్ ఇంకోటి ఏంటంటే ట్రిప్కి వెళ్తున్నాం కాబట్టి దానికి సపరేట్గా ఒక లిస్ట్ ప్రిపేర్ చేసుకున్నాను అనమాట. సో దానికి కూడా కావాల్సినటువన్నీ తీసుకున్నాను అన్నీ ఒకేసారి. అండ్ ఇంకోటి ఏంటంటే మా హస్బెండ్కి ఈరోజు ఆఫీస్ ఉంది, ఎక్కువ టైం తీసుకోవడానికి కూడా లేదు. తను ఒక సైడ్ తొందరగా తీసుకో అని చెప్తున్నారనమాట. నార్మల్గా అయితే వీకెండ్లో అలా వస్తాం మేము ఏదన్నా షాపింగ్ చేయడానికి. బట్ ఏంటంటే ఈసారి ఇంకా వీకెండ్లో మేము ట్రిప్కి వెళ్తున్నాము. ఇంకా ఏమున్నా మాకు ఈ 3 డేస్లోనే చూసుకోవాలి. షాపింగ్ కానీ గ్రాసరీస్ కానీ అన్నీ ఏమున్నా ఈ 3 డేస్లో చేసేసుకోవాలి. ఎలా ఉందంటే నాకు ఫుల్ ప్రెజర్ అనమాట. టైంకి అన్నీ చేసుకోగలుగుతానా, టైంకి అన్నీ చూసుకోగలుగుతానా అన్నట్టు. ఎందుకంటే బయటికి ఎక్కడికి వెళ్ళినా మళ్ళీ ఇంటికి రాగానే పిల్లలకి, అత్తయ్య మామకి, మాకి అందరికీ ఫుడ్ ప్రిపేర్ చేయాలి నేనే. సో దానివల్ల చాలా టైర్డ్ అయిపోయేదాన్ని. అండ్ ఇంకోటి ఏంటంటే మేము ట్రిప్ కూడా ముందేం ప్లాన్ చేసుకోలేదు, జస్ట్ సడన్గా ప్లాన్ చేసుకున్నాం అనమాట. జస్ట్ ఒక 1 వీక్లో అలా ప్లాన్ చేసుకున్నాము. దానివల్ల అక్కడ రూమ్స్, రూటు, అలాగే ఏమేమి చూడాలి, ఎలా వెళ్ళాలి, ఇవన్నీ ఉంటాయి కదా ఒక ట్రిప్కి వెళ్ళేటప్పుడు ప్లాన్ చేసుకోవాల్సినవి. సో మాకు టైం తక్కువ ఉండడం వల్ల అన్నీ ఆ 3 డేస్లోనే చూసుకోవాలి. సో దానివల్ల ఎక్కువ స్ట్రెస్ అయిపోయింది నాకు. సో ఇంకా ఫస్ట్ గ్రాసరీస్ తీసుకొని వస్తే రిమైనింగ్ పనులన్నీ ఒక్కొక్కటి చేసుకోవచ్చు అన్నట్టు ఇంకా గ్రాసరీస్ అయితే తీసుకొని వచ్చాము. ఇంట్లోకి రాగానే అవి జస్ట్ అలా పెట్టేశాను. సో వాటిని మళ్ళీ డివైడ్ చేయాలి, అంటే సపరేట్ చేసుకోవాలి. ట్రిప్కి ఏమేమి తీసుకొని వెళ్ళాలి, అలాగే ఇంట్లోకి ఏమేమి తీసుకొని వచ్చాను అవన్నీ సపరేట్ చేసుకోవాలి. అది కొంచెం టైం ఎక్కువ పడుతుంది. అందుకే ఇంకా జస్ట్ అలా సెల్ఫ్లోను కొన్ని బ్యాగ్లో అలా పెట్టేశాను అనమాట. అండ్ ఇంటికి రాగానే ఇంకా కాఫీ అయితే ప్రిపేర్ చేశాను. ఆల్రెడీ చాలా లేట్ అయిపోయింది మేము డిమార్ట్ నుంచి వచ్చేసరికి. యాక్చువల్గా అత్తయ్య మామయ్య వాళ్ళు 4-4:30కి అలా కాఫీ తాగుతారు. మేము ఇంటికి వచ్చేసరికి 5-5:30 అలా అయిందనమాట. అందుకే ఇంకా రాగానే కాఫీ పెట్టేశాను. ఇంకా అందరం కూర్చొని మంచిగా ఇంకా కాఫీ అయితే తాగుతున్నాము. ఇక్కడ అంత డిస్కషన్ జరుగుతుందన్నమాట. ఏంటంటే రిలేటివ్స్ ఉంటారు కదా, వాళ్ళు ఎటు సైడ్ నుంచి రిలేటివ్స్ అవుతారు, అత్తయ్య సైడ్ నుంచి ఎలా రిలేషను, మామయ్య సైడ్ నుంచి ఎలా రిలేషను, ఇలా మొత్తం బంధువులు ఉంటారు కదా వాళ్ళ గురించి డిస్కషన్ అనమాట. అంటే వాళ్ళు ఎలా బంధువులు అవుతారు, ఏమవుతారు అన్నట్టు అలా కాసేపు కూర్చొని మాట్లాడుకున్నాం అనమాట. సో ఇంకా నైట్కి డిన్నర్కి వచ్చేసి రైస్ పెట్టేశాను. ఇంకా నాకు అప్పటికి చపాతీ చేసే అంత ఓపిక లేదు, జొన్న రొట్టి చేసే అంత ఓపిక కూడా లేదనమాట. ఫుల్ టైర్డ్ అయిపోయాను. అండ్ ఇంకొక సైడు రైస్ పెట్టాను, అండ్ ఇంకొక సైడు పల్లీలు అయితే వేయిస్తున్నాను. పల్లీలు ఎందుకంటే పల్లీ చిక్కీ చేద్దాము అన్నట్టు, ఎందుకంటే ట్రావెల్కి వెళ్తున్నాం కాబట్టి పిల్లలకి స్నాక్స్ ఉండాలి కంపల్సరిగా, అది కూడా హెల్దీగా ఉండాలి అన్నట్టు పల్లీలు అయితే వేయించాను. ఇంకా చపాతీ జొన్న రొట్టి ప్రిపేర్ చేసే అంత ఓపిక లేదని మా హస్బెండ్తో చెప్తే తను వెళ్ళి ఇంకా జొన్న రొట్టెలు అయితే బయట తీసుకొని వచ్చారనమాట. సో ఇంకా అత్తయ్య మామయ్య వాళ్ళకి షుగర్ ఉంది కాబట్టి రైస్ తినరు కాబట్టి వాళ్ళ కోసం తెప్పించాను. సో ఇంకా నేను పల్లీ చిక్కీ ఇంకా ఆ రోజు అయితే చెయ్యలేదు నైట్కి, ఇంకా జస్ట్ పల్లీలు ఒకటి వేయించి అక్కడ పెట్టేశాను అనమాట. అండ్ కర్రీ వచ్చేసి బీట్రూట్ ఫ్రై అయితే ప్రిపేర్ చేశాను. ఆ రోజు ఎందుకో హడావిడిగా చేసినా కానీ టేస్ట్ అయితే నిజంగా చాలా బాగా వచ్చింది. అంటే మనం ఏదన్నా హడావిడిగా చేసినప్పుడే కర్రీస్ కానీ ఈవెన్ ఏదైనా వంటలు కానీ చాలా బాగా కుదురుతాయి. సో ఇంకా మంచిగా ఇంకా డిన్నర్ చేసేసి ఇంకా పడుకునేసాను. మళ్ళీ మార్నింగ్ ఏదన్నా వర్క్ ఉంటే రిమైనింగ్ పనులు చూసేసుకోవచ్చులే అని. సో దట్స్ ఇట్ టుడే వ్లాగ్. స్టే ట్యూన్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ బాయ్.